దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి వచ్చి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి, నీ వాక్యాన్ని నేర్చుకొని మరియు వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపుతున్నందుకు స్తోత్రములైనా. ఈరోజు వాక్యం చెప్పాలని ప్రయత్నపడుచుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యం విని అర్థం చేసుకొని వాక్యానుసారంగా మా జీవితాలను సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లరా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రియులారా. మరి ఈరోజు క్రీస్తు రాజ్యము 21 పాఠము. క్రీస్తు రాజ్యము అనే అంశంలో మరి చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాలను ఒక్కొక్కటిగా మనము బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణంను వాక్యంకు లోబడే విధంగా, వాక్యంకు భయపడే విధంగా, వాక్యాన్ని మన బ్రతుకులో అనుసరించే విధంగా మనము ముందుకు సాగుతున్నాము ప్రిలారా. ఈరోజు క్రీస్తు రాజ్యము 21వ క్లాసు. మరి ఈ అంశము చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు, మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో కాకుండా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణంను చక్కదిద్దుకుంటూ వాక్యానుసారంగా జీవిద్దాం. వాక్యానుసారంగా మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాము ప్రియులారా. మరి ఈరోజు క్రీస్తు రాజ్యము 21వ క్లాసు. మరి ఈ క్లాసులో ఏ రాజ్యంలో ఉన్నవారికి ఆ రాజ్యం యొక్క లక్షణాలు, ఏ రాజ్యంలో ఉన్నవారికి ఆ రాజ్యం యొక్క మరి లక్షణాలు, మరి పిల్లారా మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా, ఏ రాజ్యంలో ఉన్నవారు ఆ రాజ్యంలో ఉన్నవారి లక్షణాలు చూడండి పిల్లలు. మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తునామములో బాప్తీసం పొందిన మనము మరి క్రీస్తు రాజ్యంలో క్రీస్తు మహిమను ధరించుకొని సంఘములో చేర్చబడిన మనము క్రైస్తవులం. మరి క్రైస్తవులమైన మనము, క్రీస్తు సంఘంలో చేర్చబడిన మనము ఇంకా మరి యేసుక్రీస్తు వస్తాడు, మరి యేసుక్రీస్తు వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు అని చెప్తున్న పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజం ఉండడము మరి మనం చూస్తున్నాం పిల్లారా. మరి యేసుక్రీస్తు ఇంకా మరి రాజుగా వస్తాడంటే మరి మనము క్రైస్తవులం ఎలా అవుతాము? యేసుక్రీస్తు వచ్చాడు, ధర్మశాస్త్రము అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి ధర్మశాస్త్రంకు లోపడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు. ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేస్తేనే కదా, కొట్టివేసి మరణించి సమాధి చేసి 3వ దినంలో తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మని పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి సువార్తను ప్రకటించడం ద్వారా సువార్తను విన్నారు, హృదయాలు పొడవబడ్డాయి, మారుమనసు నిమిత్తము మారుమనసు పొంది పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా క్రీస్తు మహిమను ధరించుకున్నారు, సంఘంలో చేర్చబడ్డారు. సంఘంలో చేర్చబడిన వారు క్రీస్తు రాజ్యంలో, దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో చేర్చబడిన వారు. మరి వారే అట్లా ఉండగా ఇంకా యేసుక్రీస్తు వస్తాడు, వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు, మరి యేసుక్రీస్తు రాజుగా వస్తాడని చెప్తున్న పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో మనం చూస్తున్నాము, వింటున్నాము. అలాగే కాకుండా మళ్ళా అపవాది వస్తాడు, వాడి రాజ్యము మరి అక్కడి నుంచి ఇక్కడ వస్తాడు, వాడు రాజ్యం చేస్తాడు అని చెప్తున్న పరిస్థితి చూడండి పిల్లలు. మనము లేఖనానుసారంగా మనం చూసుకుందాం. మరి మనం క్రైస్తవులము అని చెప్పుకుంటున్నాము. మరి మనం ఏ రాజ్యంలో ఉన్నాము? క్రీస్తు రాజ్యంలో ఉన్నామా, అపవాది రాజ్యంలో ఉన్నామా? మరి ఎలా తెలుస్తుంది? ఒక చెట్టు పండు వలన ఆ చెట్టు మంచిది చెడ్డది అని తెలుస్తుంది, ఆ చెట్టు పండు వలన. మరి మనిషి కూడా ఇప్పుడు
నేను క్రైస్తవును, నేను క్రైస్తవురాలను అని చెప్తున్న మనము మన క్రియలను బట్టి, మనం అనుసరిస్తున్న తీరును బట్టి, మనం అనుసరిస్తున్న చట్టమును బట్టి, ఆ చట్టంకు లోబడి, ఆత్మనియమంకు లోబడి, ఆత్మానుసారంగా జీవించి అపొస్తలుల ప్రవక్తలు చేసిన పునాది మీద మనం కట్టబడి, అనుసరించి, లోబడి జీవించిన వారే క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారు. నేను క్రైస్తవురాలనే అని చెప్పుకుంటూ ఆ వాక్యం చదువుతూ వాక్యంకు లోబడకుండా, వాక్యం చదివినా కూడా లోబడకుండా వారు అపవాది రాజ్యంలో ఉన్నవారని లేఖనాలను బట్టి మనల్ని మనమే అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేద్దాం. మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలోనే యేసుక్రీస్తుతో ఉన్నవారు కూడా యేసుక్రీస్తు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించడానికి నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుని మాటలు చెప్తున్నాను, నా అంతటి నేనేం చెప్పట్లేదు అని చెప్తున్నా కూడా ఆ రోజు శాస్త్రులు, పరిచయులు, యూదులు ఏం చెప్తున్నారు? మరి లేదో నువ్వు దేవుని అంతటి నువ్వు చేసుకుంటున్నావు ఏంటి అని యేసుక్రీస్తుని చంపజూశారు. మరి అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడో చూద్దాం పిల్లారా. యోహాను సువార్త 8:43-44 వచనాల్లో, మీరే నన్ను చంపాలని ప్రయత్నపడుతున్నారు, నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుని మాటలు చెప్తున్నాను, నా అంతటి నేను చెప్పట్లేదు, నేను దేవుని దగ్గర నుండి వచ్చాను, దేవుని కుమారుని, దేవుని మాటలు చెప్తున్నాను అంటే నువ్వు దేవుని అంతటి చేస్తున్నావు అంటే యేసుక్రీస్తు వారిని ఏమన్నా అంటే, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. మీరెవరు? మీ తండ్రి అపవాది సంబంధులు. ఎందుకు సంబంధులు? నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, నేను చెప్తున్న మాట క్రియ దేవునివే, నా అంతట నేనేం చెప్పట్లేదు అని చెప్తున్నా కూడా మీరు అర్థం చేసుకోలేక, మీరు మీ హృదయంలోనే ఉన్నది, మీ హృదయంలో మీ తండ్రి ఆలోచనలు, మీ దురాశలను నెరవేర్చకూడుతున్నారు అని చెప్తున్నారు పిల్లరా. 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 43-44 వచనాల్లో, మీరేలా నా మాట గ్రహింపకున్నారు. చూడండి, మీరేలా నా మాట గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుటనే కదా. చూడండి పిల్లరా, మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీరెవరు? మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరాంతకుడై ఉండు, సత్యమందు నిలిచినవాడు కాడు. చూడు, సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడును ఏ ఉన్నాడు. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలోనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు. ఆ ధర్మశాస్త్రంకు లోబడిన కాలంలో నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, తండ్రి బోధన చేస్తున్నాను, నా అంతటి నేనేం చెప్పట్లేదు అని చెప్తున్నా కూడా ఆ రోజు యూదులు, మరి ఏంటి నువ్వు తండ్రి అంతటి నోటి చేసుకుంటున్నావు, మనుషుడు వైండి దేవుడితో సమానుడుగా చేసుకుంటున్నావు అంటే, మీరు నన్ను చంపజూస్తున్నారు కాబట్టి నేను ఆ బోధ విననేరకుండటం వల్లనే కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. చూడండి, ఇక్కడ క్లారిటీగా తేలిపోయింది. ఇప్పుడు మరి మనం కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనము, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడాలి. మరి ఆత్మనియమంకు లోబడాలి. ఆత్మనియమంకు మనకు ఒక చట్టం ఉన్నది, అపొస్తలులు ప్రవక్తలు వేసిన చట్టము. ఆ చట్టంకు లోబడాలి, ఆత్మనియమంకు లోబడాలి. చూడండి, మనం ఆలోచన చేద్దాం. ఇంకంతేకాదు, మీరు పూర్వము చీకటే అయి ఉంటుంది. ఎఫెసు సంఘంతో అపొస్తలుడైన పౌలు గారు, ఒకప్పుడు మీరు ఎప్పుడు ఎలా ఉన్నారు? చీకటి అయి ఉంటుంది. అంటే చీకటి అంటే అపవాది సంబంధులు, సాతాను సంబంధులు. ఇప్పుడు వెలుగు సంబంధులై, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. చూడండి, మనం ఆలోచన చేద్దాం. మరి మనం ఆలోచన చేసినట్లయితే ఇది ఎలా సాధ్యము, ఇది ఎలా తెలియబడుతుందంటే, ప్రతి చెట్టు తన పొలం వలన మంచి చెట్టు, చెట్ట చెట్టు అని తెలియబడుతుంది. అంతేకాదు, మరి ఇంకా క్రీస్తునందు విశ్వాసం ఉంచే క్రైస్తవురాలను అని అంటున్న మనము ఎలా జీవించాలి? వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోవాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వక్తులైనను ఉచ్చరించకూడదు, ఇవి మీకు తగదు. ఇలా చేసేవారు, నేను క్రైస్తవురాలను అని చెప్తున్నవారు కూడా ఇలాంటి కోవలో ఉన్నవారు, వారు ఏ రాజ్యంలో ఉన్నారు? అపవాది రాజ్యంలో ఉన్నారు అని లేఖనము, చట్టం చెప్తున్నది పిల్లరా. ఇంకంతేకాదు, మరి మీలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రత కానీ
లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది. ఇలాంటి పేరు ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది. ఇంకంతేకాదు, వ్యర్థమైన మాటల వల్ల మిమ్మల్ని ఎవడు మోసపరచనీయకుండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధులైన వారి మీదకి వచ్చును. ఇలాంటి క్రియలు చేస్తే దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును అంటున్నాడు పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. అలాంటి క్రియలు, అలాంటి ప్రవర్తన కలిగి వారితో పాలివారై ఉండకురి. వారితో పాలివారైతే మరి దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అంతేకాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11, 12 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. అంధకార క్రియల యందు పాలివారై ఉండకురి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. అలాంటి క్రియలు చేసే మరి అలాంటి క్రియలు ఖండించండి. అలాంటి క్రియలలో మీరు పాలివారై ఉండకుండి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించుచున్న పనులను గురించి మాట్లాడుటను అవమానకరమై ఉన్నది. ఇలాంటి క్రియలతో పాలివారై ఉండకూడదు, అలాంటి క్రియలతో ఏకీభవించకూడదు. అలాంటి క్రియలు చేస్తే లేరాట రహస్యమైన జరిగించు పనులను గురించి మాట్లాడుటను అవమానకరమైనది. అలా అని మాట్లాడినా కూడా అవి అవమానకరమైనది అంటున్నాడు. అందుకోసమే క్రీస్తు చట్టంకు లోబడిన మనము, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము అలాంటి క్రియలు చేయకూడదు. అలాంటి క్రియలు చేస్తే అపవాది సంబంధులుగా మరి మిగిలిపోతారని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఇంకంతేకాదు మరి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములను నిండి ఉండండి. యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలమును, క్రీస్తు రాజ్యంలో ఉన్నాము, క్రీస్తు రాజ్యంలో క్రీస్తును ధరించుకున్న మనము అలాంటి నీతి ఫలములు కలిగి ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. ఫిలిప్పీల రాసిన పత్రికలో 1వ అధ్యాయం 9-10 వచనాలు చాలా రాయబడ్డది. చాలా చక్కని మాటలు రాయబడ్డది. అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నారు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారవుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియో, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొని ఉండండి. చూడండి, నీతి ఫలములతో నిండుకొని ఉండండి. క్రీస్తును ధరించుకున్న నేను క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనము నీతి ఫలాలతో మనం నిండి ఉండాలని చెప్తున్నది పిల్లరా. అంతేకాదు, మరి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడట. నీతిని జరిగించేవాడు ప్రతివాడు నీతిమంతుడని లేఖనాల్లో రాయబడ్డది. 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనము, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయకుండా ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. చిన్నపిల్లలారా, చూడు, చిన్నపిల్లలారా అంటే చిన్నపిల్లలని కాదు, ఇక్కడ ఇప్పుడే క్రీస్తులోనికి వచ్చిన వారు, క్రీస్తు సంఘంలో చేర్చబడినవారు. చిన్నపిల్లలారా, ఎవడు మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడై ఉన్నాడు. మరి నీతిని జరిగించాలి, చెప్పడమే కాదు, ఆ మాటను మన బ్రతుకులో అనుసరించి చూయించాలి. క్రీస్తు ప్రేమను ధరించుకున్న మనము, క్రీస్తు మహిమను ధరించుకున్న మనము క్రీస్తుల జీవితము ఉండాలి. చెప్పడం ఒకటి, చేసేయడం ఒకటి కాదు. అలా చెప్పడం ఒకటి, చేసేయడం ఒకటైతే అపవాది సంబంధులుగా మిగిలిపోతారని లేఖనాలు చెప్తున్నారు. చెప్పడమే కాదు, చెప్పి మన బ్రతుకులో అనుసరించి దేవునికి మహిమ తెచ్చేవారంగా మన జీవితాలు ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. అలా ఉన్నవారే క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు. అలా చెప్పి కూడా దాన్ని అనుసరించని వారు అపవాది రాజ్యంలో ఉన్నారు. వీరి లక్షణాలు ఇలా ఉంటాయి అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఇంకంతేకాదు, నీతిని, భక్తిని, విశ్వాసమును, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడము. చూడండి, పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, క్రీస్తును ధరించుకున్న నీవు, క్రీస్తు రాజ్యంలో ఉన్నవాను నీవు మరి ఎలాంటి క్రియలు చేయాలి? 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించుము. దైవజనుడా నీవు వీటిని విసర్జించుము. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. ఇలాంటి స్థితి కలిగి నువ్వు జీవించాలి. ఇలాంటి స్థితి కలిగి జీవించి నీ బ్రతుకును సరిదిద్దుకొని అనేకులకు మరి ప్రకటించినప్పుడు నువ్వు క్రీస్తు రాజ్యంలో ఉన్నవాడిగా నీ లక్షణాలు ఉంటాయి. లేదు చెప్పి కూడా దాన్ని అనుసరించని వాడైతే
అపవాది రాజ్యంలో అపవాది లక్షణాలు కలిగి ఉన్నవారైతారని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మనము పగటి వారమై ఉన్నాము. క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు, క్రీస్తును ధరించుకున్నవారు ఎవరు ఉన్నారట? మనం పగటి వారమై ఉన్నాం. పగటు అంటే దేవుని సంబంధమైంది, వెలుగు సంబంధమైంది. చూడండి పిల్లలు, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకుందాము. చూడండి పిల్లరా, మనం పగటి వారమై ఉన్నాము కనుక మనం ఎలా ఉండాలా? విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకుందాము. ఇంకా మరి క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి? ప్రేమకు నిర్వచనం ఏంటి అంటే, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమ ప్రత్యక్షమాయను. ఆ ప్రేమ ఎవరు? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తం తన ప్రాణం పెట్టెను. మనం కూడా క్రీస్తును ధరించుకున్న మనం మన సహోదరు నిమిత్తం మనం ప్రాణం బద్దలమై ఉన్నాము అంటే చూడండి, క్రీస్తును ధరించుకొని, క్రీస్తు గుణలక్షణాలు, క్రీస్తు మహిమను ధరించుకొని మనము బ్రతికి జీవించినప్పుడే అప్పుడు క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వాడు. క్రీస్తును మరి ప్రేమ గురించి మనము నిర్వచనం గురించి చూసుకున్నట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చాలా చక్కనబడ్డది. ప్రేమ దీర్ఘకాలం సహించును. ప్రేమ ఏం చేస్తుంది? దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకున్నదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. చూడండి, క్రీస్తును ధరించుకున్న నీవు మరణించేంత వరకు నువ్వు నీ క్రియలు ప్రేమ కలిగి ఉంటావు. అలాంటి స్థితిలో ఉన్నవారే క్రీస్తు రాజ్యంలో ఉన్నట్లు వారి లక్షణాలు లేదు. మాటలు మాట్లాడుతూ, వాక్యం చదువుతూ నీవు ప్రేమ లేని వాడుగా, ఒక కఠినుడుగా ఉన్నప్పుడు అయితే నువ్వు అపవాది రాజ్యంలో ఉన్న వారి లక్షణాల్లో నువ్వు చేరతావని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఇంకంతేకాదు, మరి మనం ఆలోచన చేసినట్లయితే ప్రేమ ఫలాలు ఎలా ఉండాలి? ప్రేమ ఫలాలు ఎలా ఉండాలంటే లేఖనం చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి చదువుకుంటే చాలా చక్కగా రాబడ్డది. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమేమేమీయో లేదు. చూడండి పరా, మరి క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. చూడండి పిల్లరా, క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతో దురాశలతో సిలువేయబడి ఉన్నారు. చూడు, శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఆ పాప స్వభావం ఎప్పుడు నిన్ను ఉర్రుతలుగిస్తుంటుంది. శరీరాన్ని ఉప్పొంగిస్తే చూడండి, జల ప్రళయం వచ్చినట్లు చేసేస్తుంది పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. శరీరాశ ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీర కోరికలను నెరవేర్చుకోవడం, శరీర విషయమైన ఆలోచన చేయకూడని లేఖనం చెప్తుంది పిల్లరా. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనము ఆత్మను అనుసరించి జీవించి వారమైతిమా? ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. మనము ఆత్మను అనుసరించి జీవించి వారమైతిమా? ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరు వివాదము రేపకయు ఒకరి యందొకరు అసూయపడకయు వృధాగా అతిశయపడక ఉందాము. చూడండి, ఇలాంటి పరిస్థితులు కలిగి ఉండాలి. ఇలాంటి పరిస్థితులు కలిగి జీవించినప్పుడు క్రీస్తు రాజ్యంలో ఉన్నవాడిగా నీ లక్షణాలు ఉన్నట్లుగా నిర్ధారణ జరుగుతుంది. లేదు, ఇవన్నీ చదువుతూ కూడా ఇవన్నీ లక్షణాలు మనము దానికి లోబడని వారంగా ఉన్నప్పుడు అపవాది లక్షణాలు కలిగిన వాడుగా ఉంటావు. మరి మనం ఆలోచన చేయాలి. మరి అపవాది చూడండి, అపవాది క్రియలు కలిగిన వారు ఎలా ఉంటారు అనేది కొన్ని సందర్భాలు చూసుకున్నట్లయితే చూడండి, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. అపొస్తలుల కార్యంలో మనం లేఖనాన్ని చదువుకుందాం పిల్లలు. అపవాది మార్గంలో ఉన్నవారు ఎలా ఉంటారు చూడండి పిల్లలు. మనం ఆలోచన చేసినట్టయితే మరి ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. అపవాది రాజ్యంలో ఉన్నవారు ఎలాంటి క్రియలు కలిగి ఉంటారు అని లేఖనాలు చెప్తున్నాయి. అపొస్తలుల కార్యము 13వ అధ్యాయము 4 నుంచి వచనాలు చదువుకుందాం పిల్లరా. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకియాకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుఫ్రాకు వెళ్ళిరి. వారు సలోమిలో
సలోమిలో ఉండగా యూదులు సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయువాడై ఉండెను. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడను అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు అను ఒక యూదుని చూసిరి. చూడండి, గారడీవాడైనా బర్యేసు అని ఒక యూదుని చూసిరి. ఇతడు వివేకం గలవాడై పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిచి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమా అధిపతి అయిన విశ్వాసము నుండి తొలగింపవలనని ప్రయత్నం చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అను పేరునకు గారడివాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరి చూసి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గంతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. మరి చూడండి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నవారిని మరి పౌలైన సౌలు గారు ఏ విధంగా అపవాది కుమారుడా, వారి క్రియలను బట్టి వారు అపవాది క్రియలు కలిగిన వారు చేస్తే అపవాది సంబంధులు, దేవుని సంబంధము క్రియలు కలిగిన వారు మరి దేవుని కుమారులుగా మరి లేఖనాలు చెప్తున్నాయి. పిల్లరా, క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు లక్షణాలు ఎలా ఉంటాయి? వాక్యంకు లోబడతారు, మృదువుగా ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు. ఇలాంటి లక్షణాలు కలిగి ఆత్మానుసారంగా జీవిస్తారు, వాక్యంకు లోబడి జీవిస్తారు. వాక్యం చెప్తున్నా కూడా దానికి లోబడిన వారు మరి కఠిన మనసు కలిగేవారు ఆ అపవాది రాజ్యంలో అపవాది లక్షణాలు కలిగిన వారుగా ఉంటారు అని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లరా, అందుకోసం అపొస్తలుడైన పౌలు గారు, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా అని హెచ్చరించాడు. పిల్లరా, ఇంక అంతేకాదు, మరి అపవాది రాజ్యంలో ఉన్నవారు ఎలా ఉంటారట? అంధకారమైన మనసు గలవారై ఉంటారట. అంధకారమైన మనసు గలవారై. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18-19 వచనాలు, వారైతే అంధకార మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన చెప్తున్నా కూడా వారి మనసు ఎప్పుడు కఠినమవుతూనే ఉంటుంది. మనం చెప్తున్నా కూడా దానికి లోబడకుండా నువ్వే చెప్తావులే, నువ్వే పెద్ద పోటుగాడివే అన్నట్లుగా వారి మనసు కఠినమవుతూనే ఉంటుంది. చూడండి, వారైతే అంధకార మనసు గలవారై తమ హృదయం కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. చూడండి, తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశను జరిగించుటకు తమ్మును తామే కామతమునకు అప్పగించుకొనిరి. చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు? మనసు కఠినం చేసుకుంటారు, ఆత్మనియమముకు లోబడరు, వాక్యానుసారంగా జీవించరు. ఆ వాక్యం చదువుతారే కానీ దాన్ని అనుసరించి జీవించరు. ఎంత మనసు కఠినం చేసుకొని నువ్వే చెప్తున్నావా, నువ్వే పెద్ద పోటుగాడివా అన్నట్లుగా వారి మనసు కఠినమైపోయి అంధకార మనసు గలవారై ఉంటారు. అలాంటి క్రియలు కలిగిన వారు అపవాది రాజ్యంలో ఉన్నారని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లలు, అంతేకాదు, ఇంకా మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై, చూడండి, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకుని మనసుల వ్యర్థ వివాదములు కలుగుచున్నాయి. చూడండి, ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకుని మనసుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. ఇలాంటి పరిస్థితిలో ఉంటారు. అపవాది రాజ్యంలో ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు? ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు అని లేఖనాలు చెప్తున్నాయి. ఇలాంటి క్రియలు కలిగిన వారే, ఇలాంటి లక్షణాలు కలిగిన వారే అపవాది రాజ్యంలో ఉంటారు అని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లరా, మరి అపవాది రాజ్యంలో ఉన్న వారి పౌరస్థితి ఎక్కడ ఉంటుంది అనేది మనం ఆలోచన చేసినట్లయితే, మరి సాతాను రాజ్యము అపవాది రాజ్యం యొక్క పౌరస్థితి నరకము. పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎంత భయంకరమైన పరిస్థితి! శరీర సంబంధమైన ఆలోచనలు కలిగి శరీరాన్ని ఉప్పొంగించుకుంటూ మనసు కఠినం చేసుకుంటూ ఇదే జీవితం అనుకొని వారు జీవిస్తారు. చూడండి, వాక్యం చదువుతారు, వాక్యంకు లోబడరు, ఆత్మనియమంకు లోబడరు, దాన్ని అనుసరించి జీవించరు. అలాంటి పరిస్థితిలో ఉన్నవారు అపవాది రాజ్యానికి అపవాది లక్షణాలు కలిగిన వారు. మరి క్రీస్తు
ఉన్న వారి పరిస్థితి ఎక్కడ ఉంటుంది అని మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు యొక్క పరిస్థితి మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకమందున్నది. మరి పరలోకమందు ఉంటే నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని చూడండి, మనం ఆలోచన చేయాలి. ఒక అమెరికా వ్యక్తి ఒక ఇండియాకి వచ్చాడు అనుకో, ఆయన ఏమంటాం? అమెరికన్ అంటాం. మరి ఆయన పరిస్థితి ఎక్కడున్నది? ఆయన అమెరికా అయినా ఇండియా వచ్చినంత మాత్రాన ఆయన పౌరస్థితి మరి అమెరికాలో ఉంది. మరి ఇండియా వ్యక్తి అమెరికా వెళ్ళాడు అనుకో, ఆయన ఏమంటారు? ఇండియన్స్ అంటారు. మరి ఆ అమెరికాలో ఉన్న ఇండియన్ పౌరస్థితి ఎక్కడ ఉంటుంది? ఇండియాలో ఉంటుంది. అందుకోసమే క్రైస్తవులైన మనము మన పౌరస్థితి పరలోకమందున్నది. ఇక్కడ ఉన్న మనం ఏం చేయాలా? ఆత్మనియమంకు చట్టంకు లోబడాలి, చట్టాన్ని అనుసరించి జీవించాలి, క్రీస్తు ప్రేమను కలిగి జీవించాలి. అలాంటి జీవితాలు జీవించి లక్షణాలు కలిగిన వారు క్రీస్తు రాజ్యంలో ఉన్నవారని లేఖనం చెప్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20 మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. చూడండి పిల్ల, ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఈ వాక్యం వింటున్న మనము సహోదరి సహోదరుడా, క్రీస్తు రాజ్యం 21వ క్లాసులో ఏ రాజ్యంలో ఉన్నవారికి ఆ రాజ్యం యొక్క లక్షణాలు అనే అంశము నేర్చుకున్నాం పిల్లరా. మరి మనము ఈ లేఖనాలను బట్టి మరి క్రీస్తు రాజ్యంలో ఉన్న మనము ఆత్మనియమంకు లోబడి ఆత్మానుసారంగా జీవించి ఆ చట్టము అపోస్తుల ప్రవక్తలు వేసిన చట్టము అపోస్తుల ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు, దేనికి లోబడ్డారు, మనం కూడా ఆ ఆత్మనియమంకు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. ఎవరు చెప్తున్నారని కాదు, వారు చెప్తున్నది సరి అయినా కాదా అని ఆలోచన కలిగి ఉండాలి. వాక్యంకు ఆత్మనియమంకు చట్టంకు అందరము లోపడాలి, వాక్యానుసారంగా జీవించాలి. అలాంటి జీవితం జీవించే లక్షణాలు కలిగిన వారు క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు. లేదు అపవాది రాజ్యంలో ఉన్నవారి లక్షణాలు ఎలా ఉంటాయి? వాక్యం చదువుతారు, చెప్తారు, కానీ దాన్ని అనుసరించరు, దానికి లోపడరు. చూడంటారా? మరి ప్రేమ కలిగి ఉండాలి అని లేఖనం చెప్తుంది. ఆ ప్రేమ ఎవరు? దేవుడు ప్రేమాస్వరూపి. ఆ ప్రేమను ప్రత్యక్షపరిచిన వారు ఎవరు? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రేమను చూపించాడు, మనందరి నిమిత్తం ప్రాణం పెట్టాడు. మనం క్రీస్తును ధరించుకున్నా నీవు నీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులవై ఉన్నావంటే వాక్యంకు లోబడి వాక్యానుసారంగా జీవించి నీ క్రియలు లక్షణాలు ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ సహించాలి, దీర్ఘకాలం సహించును, ప్రేమ మచ్చరపడదు, డంబముగా మాట్లాడలేదని లేఖనం చెప్తుందే. దాన్ని అనుసరించి జీవించినప్పుడు మనం క్రీస్తు రాజ్యం యొక్క లక్షణాలు కలిగిన వారముగా ఉంటాము. పిల్లరా, మరి ఇలాంటి మనము ఏ లక్షణాల్లో ఉన్నాం? ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఇలా ఎలాంటి లక్షణాలు కలిగిన వారుగా ఉన్నావు? ఏ రాజ్యంలో ఉన్నవారిగా నువ్వు అర్థం చేసుకుంటున్నావు లేఖనాలను బట్టి. అందుకోసమే మరి క్రీస్తు రాజ్యంలో ఉన్న లక్షణాలు కలిగి ఉంటే మరి మనము నిత్య జీవంను స్వతంత్రించుకుంటాము. లేదు అపవాది యొక్క రాజ్యం యొక్క లక్షణాలు కలిగి ఉంటే నిత్య నరకము తప్పదని లేఖనం చెప్తుంది. మరి లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకుంటూ ముందుకు సాగుదాము. ఇంకా వచ్చే క్లాసులో మరి క్రీస్తు రాజ్యం యొక్క స్వభావం ఏంటి, ఆ స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేది క్లాసు నేర్చుకుందాం పిల్లరా. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయనుగాక. ఆమేన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ మరి క్రీస్తు రాజ్యం 21వ క్లాసు ఏ రాజ్యంలో ఉన్నవారు ఆ రాజ్యం యొక్క లక్షణాలు అనే అంశం ద్వారా మరి క్రీస్తు ప్రేమను కలిగిన వారు క్రీస్తు వాక్యానుసారంగా జీవించి అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఆ లేఖనాన్ని లోబడి జీవించిన వారు క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు. లేఖనం చదువుతూ మరి చెప్తున్నా కూడా దాన్ని అనుసరించిన వారు, వాక్యంకు వ్యతిరేకంగా వాక్యం విషయంలో కఠిన హృదయంలో కలిగిన వారు మరి అపవాది రాజ్యంలో ఉన్నవారని లేఖనాల ద్వారా మరి నేర్చుకున్న దాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండేదానితో భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.